ఒకసారి మనం సీఎం దగ్గరకు వద్దాము. ఎన్నికల హామీల టైంలో ప్రజల మధ్య నుంచొని ఏది పడితే అది మాట్లాడి ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు అలవగాని హామీలు ఇచ్చేసినటువంటి వ్యక్తి ఈరోజు అదే ప్రజల మధ్య నుంచొని నన్ను ఒక చెప్పులు దొంగలా చూస్తున్నారు, నిధులు లేవు, నన్ను అసలు మనిషిగా కూడా చూడట్లేదు, నన్ను సన్నాసి అంటున్నారని ఈ విధమైన మాటలు. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, లేకపోతే మెడకాయకి వేస్తే తలకాయకి, తలకాయకి వేస్తే మెడకాయకి, అంటే ఈ విధమైన ధోరణిని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా అసలు ప్రవర్తించొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమ్మా, ఇప్పుడు అట్లా ప్రవర్తించడానికి వీల్లేదు. ఎందుకంటే వారు హామీలు ఇచ్చినప్పుడే తెలవాలి వాళ్ళకి బడ్జెట్ ఎంత ఉన్నది, వాళ్ళు ఇన్ని అప్పులు చేసిండ్రు అని చెప్పేసి ముందు ఎన్నికల ముందే చెప్పారు. అప్పులు చేసిండు కేసీఆర్, కుప్పలు చేసిండు అని. మరి నీకు తెలుసు కదా, తెలిసినప్పుడు ఇన్ని హామీలు ఎట్టిస్తావు నువ్వు? అంటే అధికారం కోసం ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇస్తారా? ఇవాళ స్కూటీ ఇస్తానంటూ పిల్లలకి, స్కూల్ పోయే అమ్మాయిలకి, తర్వాత పోతే బంగారం అదనంగా ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, ఇంకా బంగారం మీద ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇట్లా రకరకాలుగా మొత్తం అంటే 2,500 మహిళలకు, నిరుద్యోగులకు కూడా భృతి అన్నాడు. తర్వాత వీళ్ళకు 2,000 పెన్షన్ ఉంటే 4,000 చేస్తా అన్నాడు. ఇట్లా ఎన్ని హామీలు అంటే అసలు నోరుకు అదుపు లేకుండా హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు తెలియదా ముందు? అధికారానికి ముందు తెలిసి ఇవన్నీ కూడా ఉన్నాయనేది, దీంతో ఎంత అమౌంట్ వస్తుందని ఎట్లా తీసుకురావాలి, ఈవెన్ మీరు ప్రభుత్వ భూములు అమ్మితే కూడా మీరు ఇవన్నీ తీర్చలేరు. ఈవెన్ ఇప్పుడు పోయి ఇది ఎస్యూ భూములు అమ్మేసి ఏదో అప్పులు తీర్తామంటే కూడా కుదరదు. ఎందుకంటే అంత బడ్జెట్ అవసరం. నీ దగ్గర వస్తున్న రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. నువ్వే చెప్తున్నావు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, నేను ఇవ్వలేను మీకు ఉద్యోగస్తులకు, డిఏలు కూడా ఇవ్వలేనని చెప్పాడు ఆయన. పెరిగిన డిఏలు 6 డిఏలు రావాలని చెప్పేసి ఉద్యోగస్తులు పెద్ద గొడవ చేస్తున్నారు. సో డిఏలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ. సో కాబట్టి అసలు జీతాలు, పెన్షన్లు, వాళ్ళకి బకాయిలు ఇచ్చే పరిస్థితి ఒకవైపు లేకుండా పోయింది, డిఏలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు బడ్జెట్ ఆదాయం లేదు, మరొకవైపు భూములు అమ్మదామంటే అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే గత ప్రభుత్వము కంటే ఈ ప్రభుత్వంలో అంత పెద్దగా ప్రజలకు మేలు జరిగిందని అయితే చెప్పలేం. ఏదో తాత్కాలికంగా తూతూ మంత్రంగా, అంటే ఫర్దర్గా ఏమైనా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? ఫర్దర్గా మేలు అంటే ఇప్పుడు ఏదైనా ఆచరణను బట్టే ఉంటుంది. ఇప్పుడు 17 నెలల్లో 17 పథకాలు పెట్టినామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు చెప్తున్నారు. అంటే ఉన్న పథకాలకే దిక్కు లేదు, కళ్యాణ లక్ష్మికే సరే దిక్కు లేదు, చెక్కులు ఇస్తలేరు, ఉన్న పథకాల వాటికే డబ్బులు ఇస్తలేరు. కొత్త పథకాలు పెడితే ఇలా పేరుకి మాత్రమే పథకాలు ఉంటాయి, అమల్లో ఏమి ఉండదట. సో కాబట్టి అంటే ఊరికే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, మొత్తం మీది ఆయనది కేవలం దళిత బంధు కొంతమంది అమలు చేసిండు, దళితులకు 3 ఎకరాలు కానీ ఇంకా మిగతా పథకాలు కానీ ఆయన మొత్తం అమలు చేయలేదన్నాడు. మరి ఈయన అసలైతే జస్ట్ పేరుకు మాత్రమే పథకాలు అవుతున్నాయి కానీ అమలు తీరు ఎక్కడ జరగట్లేదు. ఈ 17 నెలల్లో పెద్దగా జరిగింది ఏం లేదు. కాబట్టి మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంత ఏమాత్రం నాకైతే ఆశించిన స్థాయి అయితే నాకైతే కనపడలేదు. ఇంకో పక్క ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మెయిన్ ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు చాలా పెద్ద అని చెప్పచ్చు. బట్ ఈరోజు వాళ్ళకే న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే ఏం చెప్తారు? అయితే రీసెంట్గా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీల విషయానికి వస్తే 5 యూనివర్సిటీలకి డిగ్రీ పిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అవి ఇప్పుడు రీసెంట్గా అంటే బ్యాక్లాగ్స్ వచ్చేసి 135 అండ్ ఇది మన సెమిస్టర్స్ వచ్చేసి 246. వీటి విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని చెప్పేసి అటు ఆ యూనివర్సిటీలకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఎలా చెప్పండి? అదే అంటున్నా, పిల్లల పరిస్థితి ఏంటి అసలు? దుర్మార్గం అండి, ఇప్పుడు చాలా దుర్మార్గం. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఇవాళ చాలామంది చదువుండ్రు, డిగ్రీ అయిపోయింది, ఫీజు కట్టలే, వాళ్ళ డిగ్రీ అక్కడే ఉంది. ఇంజనీరింగ్ అదే పరిస్థితి, మెడికల్ అదే పరిస్థితి, అన్ని ప్రొఫెషనల్ కోర్సులు అదే పరిస్థితి, చివరికి లా కాలేజ్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే బీయింగ్ ఏ లా ప్రొఫెసర్గా చెప్తున్నారు కదా, 3 ఏళ్ళ బకాయిలు అట్లనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో కొన్ని ఆ పెండింగ్లో ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బకాయిలు పూర్తిగా ఈ 1.5 ఇయర్ నుండి అసలు చెల్లింపులే లేకుండా పోయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? సర్టిఫికెట్లు ఇవ్వదు యూనివర్సిటీ, అంటే కాలేజీలు ఇవ్వరు, ఫీజు బిల్ రియంబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వరు. మళ్ళీ ఏంటి వాళ్ళది? కంప్లీట్ చేసి కోర్స్ కంప్లీట్ చేసి అకాడమిక్ ఇయర్ విషయానికి వస్తే అదే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రమోషన్కి బోరు వీళ్ళు. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తలేరు, వాళ్ళకి టీసీలు ఇస్తలేరు, మెమోలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. పిల్లలు ఏం కావాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇట్లాంటి దుర్మార్గము, దుస్థితి
ఈ ప్రభుత్వంలో ఈ 17 నెలల్లో వచ్చింది, మళ్ళీ గత ప్రభుత్వం మీదనే ప్రతిదీ నెట్టేస్తుంది అది. మరి ఆ విషయాలు నీకు తెలియదా? నీ ప్రభుత్వం వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇంత బకాయిలు ఉన్న సంగతి నీకు తెలియదా? గ్రామ పంచాయతీలకి ఇంత డబ్బులు ఇవ్వాలనే సంగతి నీకు తెలియదా? తెలిసి ఎందుకు ఈ రకంగా మీరు తప్పుడు ఆ వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకుండా ఇవాళ ఆ ప్రభుత్వాన్ని మాత్రమే నిధిస్తున్నారనే విషయాన్ని మనం ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఇటు మంత్రుల వైఖరి గురించి వస్తే ఏం చెప్తారు, సీఎం వైఖరి గురించి వస్తే ఏం చెప్తారు? అసలు వాళ్ళిద్దరికి పొంతన లేని మాటలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకొకటి పాలన విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి పడి చస్తలేదు. అదే వాళ్ళలో 10 మంది ముఖ్యమంత్రులు అయ్యే అభ్యర్థులు ఉన్నారమ్మా, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చుందామా అనేది చూస్తారంతా. కాబట్టి వాళ్ళ అదే ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రజలు ఏమవుతారు, ప్రజల బాధలు ఏమవుతాయి, ప్రజల బతుకులు ఏమవుతాయనే విషయం ఏ మంత్రికి అది లేదు. తన కమిషన్ ఎంత, తను ఎంత వాటా వస్తుంది, తనకు ఇప్పుడు అడ్డుకునేది ఎవరు, నా రంగంలో నువ్వు నాకు రావద్దు, ముఖ్యమంత్రి నువ్వు జోక్యం చేసుకోవద్దు, నీ వాటా నువ్వు చూసుకో, నీ కుటుంబం నువ్వు చూసుకో, మా వాటా మేము చూసుకోండి, ఎవరికి వారు ఏమన్నా తీరనే రేంజ్లో ఉంది ఇప్పుడు ప్రభుత్వం. అంతేగాని ముఖ్యమంత్రి గారు పూర్తి సమన్వయంతో నడుస్తుంది, మా మంత్రివర్గం అందరం ఒక్కటిగా ఉన్నాం అనేది అబద్ధం. అక్కడ ఎప్పుడు కూలిపోయేది తెలియదు అనేది అందులో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. ఎప్పుడు ఆ ప్రభుత్వం కూలిపోతుంది, ఎప్పుడు ఎవరు ఎట్టి జంపు అవుతారో అనే విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదనే విషయంలో ఇంకా ఇప్పటికి కూడా చర్చ జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇంత వ్యతిరేకత, 17 నెలల్లోనే 10 ఏళ్లలో ఆయనకు వ్యతిరేకత రావచ్చు అంతా, కానీ ఈయనకు 10 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చింది. కాబట్టి పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? మొన్నటిదాకా కేసీఆర్ కుటుంబాన్ని పట్టుకొని ఇప్పుడు ఈయన కుటుంబం కూడా పాలనే కదమ్మా. ఈయన మొత్తం తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి మొత్తం టోటల్ దున్నేస్తున్నారు. ఇప్పుడు అసైన్ భూములను దున్నేస్తున్నారు, ఎక్కడ ప్రభుత్వ భూములను దున్నేస్తున్నారు. గతంలో ధరణి పేరు మీద ఏవైతే కొన్ని సాదా బైనామీలు జరిగినాయి అవన్నింటినీ సెటిల్ చేసుకుంటారు వీళ్ళే. మరి వాళ్ళ అది కుటుంబ పాలనే, ఇది కుటుంబ పాలన కింద లెక్క అవుతుంది కదమ్మా. గత ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అన్నప్పుడు మరి వీళ్ళదేంటిది, ఇది కూడా కుటుంబ పాలనే కదా. కాబట్టి కుటుంబ పాలన అని ఆరోపించడంలో అర్థం లేదు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. కుటుంబ పాలన విషయానికి వస్తే ఓన్లీ రేవంత్ రెడ్డి కుటుంబ పాలన లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మొత్తం కుటుంబాలే పాలిస్తున్నట్టుందా? మొత్తం కుటుంబాలే పాలిస్తున్నట్టుంటాయమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం ఒకటే కాదు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, భార్య భర్తలు ఇద్దరు, తర్వాత జానారెడ్డి కుటుంబం మొత్తంలో ఉన్న వాళ్ళంతా, ఇట్లా ఎవరు చూసుకున్నా కూడా వాళ్ళ అందరూ ఉన్నారు కదా. ఈవెన్ డిప్యూటీ సీఎం గారు వాళ్ళ భార్య కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు. మళ్ళీ ఇవాళ ఈ డిప్యూటీ సీఎం గారు వాళ్ళ భార్య లేక అక్కడ ఏమో కప్పం కట్టకపోతే ఎక్కడ సంతకం జరగదని చెప్పి, చెక్కుల మీద సంతకాలు కావు, బిల్లులు రావని చెప్పేసి కూడా ప్రచారం బయట జరుగుతుంది కదా. అంటే ఇక్కడ భార్యల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా, అంటే కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. సో ఎక్కడ చూసినా కుటుంబం ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది. అంటే ఇది కుటుంబ పాలన అనేది కాంగ్రెస్లో కూడా ఎంతటా ఉన్నదనేది మనకు కనపడుతుంది.